టమాటా మునక్కాడ అనగానే మనం రెండింటిని కలిపి కర్రీ అయితే చేస్తూ ఉంటాం కదా. ఇది అందరికీ తెలిసిందే. అలానే టమాటాతో చాలా రకాల రెసిపీస్ చేస్తూ ఉంటాం. మునక్కాడతో కూడా అలానే చాలా రకాల రెసిపీస్ చేస్తూ ఉంటాం. నిల్వ పచ్చడిని కూడా మనం మునక్కాడతో పడుతూ ఉంటాం కదా. మరి టమాటా, మునక్కాడ రెండింటిని కలిపి మీరెప్పుడన్నా నిల్వ పచ్చడిని ట్రై చేశారా? చేయకపోతే మటుకు ఒకసారి చేసేయండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లభ డిజైన్స్. మా ఫ్రెండు వాళ్ళ చెట్టుకాయలు మునక్కాడని తీసుకొచ్చి ఇచ్చారండి. చూస్తే చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. ఇవి చూడగానే పచ్చడికి బాగా సూట్ అవుతాయి అని అనిపించి వీటిలో నుంచి ఒక 3 కాయలనైతే తీసుకొని శుభ్రంగా కడిగి, తుడుచుకుని, తడి అనేది లేకుండా ఆరబెట్టుకున్నాక పీచుతో సహా అంటే మనం మునక్కాడలు కట్ చేసుకునేటప్పుడు ఏదైనా కర్రీకి కానీ, సాంబార్‌లో వేసుకోవడానికి కట్ చేసుకునేటప్పుడు పీచు అది తీసేసి వాడుతూ ఉంటాం కదా. కానీ ఈ పచ్చడికొచ్చేసరికి పీచుతో సహానే ఇంచుమించు 2 అంగుళాల సైజులో నేను ముక్కలుగా అయితే కట్ చేసుకున్నానండి. మునక్కాడ అనేది బాగా ముదురుగా ఉండకూడదు, అలా అని లేతగా కూడా ఉండకూడదు. కొంచెం కండతో ఉంటే టేస్ట్‌గా ఉంటుందండి పచ్చడనేది. ఒక అర కేజీ వరకు టమాటాలనైతే తీసుకొని, కడిగి, తుడుచుకుని, ఆరబెట్టుకున్నాక పెద్ద సైజులోనే ఇట్లా ముక్కలుగా కట్ చేసుకొని ఒక బాండీలోకైతే వేసేసి మగ్గబెట్టుకుంటున్నానండి. దీనిలోకి ఒక్క డ్రాప్ ఆయిల్ కూడా వేయలేదు. టమాటాలో నుంచి వచ్చే వాటర్‌తోనే ఇవి మగ్గిపోతదండి. అలానే 50-60 గ్రాముల వరకు చింతపండునైతే తీసుకున్నాను. నిమ్మకాయల సైజులో చెప్పాలంటే మీడియం సైజులో ఉన్నటువంటి 2 నిమ్మకాయల సైజ్ అంతా తీసుకున్నానండి. వీటిని టమాటాలోకి ఆదిం పెట్టేసేస్తే గనక త్వరగా మగ్గిపోతుంది. ఈ విధంగా కొంచెం గుజ్జుగా అయిన తర్వాత దీనిలోకి 40-50 గ్రాముల వరకు సాల్ట్‌నైతే ఏసుకోవాల్సి ఉంటుందండి. కొంచెం సాల్ట్ వేసుకునేటప్పుడు తగ్గించే వేసుకోండి. ఎందుకంటే ఎక్కువైతే మనకి పచ్చడి పాడైపోతుంది. తక్కువైతే మనం అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు. ఇలా వేసుకున్నాక సాల్ట్ అనేది టమాటా అనేది కొంచెం పలచబడుతుంది. మరి కొద్దిసేపటికి దగ్గర పడిన తర్వాత తీసి పక్కన పెట్టి చల్లారబెట్టుకోండి. ఇప్పుడు అదే స్టవ్ మీద ఒక బాండీ అయితే పెట్టుకొని ఒక 2 కప్పుల వరకు ఆయిల్ అయితే వేసుకొని హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్నటువంటి ఈ మునక్కాడనైతే వేసేసి కొంచెం కలర్ అనేది చేంజ్ అవ్వాలండి. చూస్తున్నారు కదా, లైట్ యెల్లో కలర్‌లోకి అయితే ఈ ముక్కలనేవి వచ్చేస్తాయి. వేసినప్పుడు గ్రీన్‌గా ఉన్నాయి కదండీ. ఇలా యెల్లో కలర్‌గా వచ్చిన తర్వాత తీసేసి ఒక ప్లేట్‌లోకి పక్కన పెట్టేసేయండి. ఇలా ముక్కలు వేయించుకునేటప్పుడు గరిటెతో అదే పనిగా తిప్పేస్తే గనక మునక్కాడ అనేవి విరిగిపోతాయి. కాబట్టి కొంచెం కేర్‌ఫుల్‌గా వేయించుకోండి. ఎటును ఆయిల్ హీట్ మీదే ఉంది కాబట్టి పోపు దినుసులన్నిటిని కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసేసేసుకొని లాస్ట్‌లో కొంచెం ఎండుమిర్చి, కరివేపాకు, పొట్టు తీసినటువంటి వెల్లుల్లి రెబ్బలు, ఒక చిటికెడు పసుపు, మరి కొద్దిగా ఇంగువని వేసేసి పోపునైతే మాడకుండా చక్కగా వేయించేసేసి స్టవ్ ఆఫ్ చేసి పోపుని కంప్లీట్‌గా చల్లారిపోయే వరకు పక్కన పెట్టేయండి. అలానే ఈ టమాటా ముక్కలు కానీ, మునక్కాడ ముక్కలు గానీ ఇవన్నీ గూడా చక్కగా ఆరిపోయినియండి. ఆరిపోయిన తర్వాత మిక్సీ జార్‌లోకి ఈ టమాటా మిశ్రమం ఏదైతే ఉందో దాన్నైతే మిక్సీ జార్‌లోకి వేసేసేసుకుంటున్నాను. మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలండి. ఇలా మిక్సీ వేసుకునేటప్పుడే మనం దీంట్లోకి కారం కానీ అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. మిక్సీ తిరగటం కొంచెం కష్టమవుతుందేమో అన్న ఉద్దేశంతో నేను ఓన్లీ టమాటా మిశ్రమాన్ని మాత్రమే మిక్సీకి వేసేసి చల్లారిపోయినటువంటి పోపులోకి ఈ టమాటా మిశ్రమాన్నైతే వేసేసుకుంటున్నాను. ఆ తర్వాత దీనిలోకి నేను కారాన్నైతే యాడ్ చేసుకుంటాను. ముందైతే టమాటాలనైతే ఈ పోపులోకైతే వేసేసుకుందాం. అదేనండి టమాటా పేస్ట్‌నైతే ఇలా వేసుకున్నాక దీనిలోకి ఒక 50 గ్రాముల వరకు కారం అయితే పడుతుందండి. ఇలా 50 గ్రాముల కారాన్ని కూడా వేసేసుకొని ఒక అర స్పూను మెంతి పిండినైతే వేసుకుంటున్నానండి. మెంతుల్ని కొంచెం డ్రై రోస్ట్ చేసేసుకొని చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా పౌడర్ అవుతుంది. ఆ పౌడర్‌నైతే ఒక అర స్పూన్ వేసుకున్నాను. మీకు ఇష్టమైతే దీంట్లోకి ఆవపిండిని కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇంతకుముందు నేను చేసినప్పుడు ఆవపిండి వేస్తే టేస్ట్‌గా అనిపించలేదు పచ్చడనేది. అందువల్ల నేను ఆవపిండిని ఈసారి స్కిప్ చేసేసాను. మీకు ఇష్టమైతే ఆవపిండిని యాడ్ చేసుకోండి. ఇలా బాగా అన్నీ కలుపుకున్నాక ఒకసారి ఉప్పు, కారాలు చెక్ చేసుకొని ఏదైనా తగ్గింది అనుకుంటే గనక యాడ్ చేసుకోవచ్చండి. నాకు కొంచెం సాల్ట్ తగ్గింది. అందువల్ల మరొక స్పూను సాల్ట్ వేసేసి మరొక్కసారి బాగా మిక్స్ చేసేసుకున్నాక చల్లారిపోయినటువంటి మునక్కాడ ముక్కలున్నాయి కదా, వాటిలనైతే వేసేసుకుంటున్నానండి. ఇవి వేసిన తర్వాత గరిటెతో బాగా తిప్పకుండా కొంచెం సాఫ్ట్‌గా తిప్పితే ముక్కలనేవి విరగకుండా ఉంటాయి. ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి దాదాపు ఒక 1.5 రోజులు పక్కన పెట్టేసేస్తే పచ్చడి అనేది చక్కగా ఊరి బావుంటుందండి. మనం వేసిన స్పైసెస్ అన్నీ కూడా మునక్కాడకి పట్టి పచ్చడి అనేది చాలా టేస్ట్‌గా వస్తుంది. ఒక రోజు అంటే 24 అవర్స్ తర్వాత నేను తీసి చూపిస్తున్నాను. చక్కగా ఊరి బావుందండి. తర్వాత మనం ఒక గ్లాస్ జార్‌లో గానీ, లేదంటే ప్లాస్టిక్ జార్‌లో గానీ స్టోర్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామంటే ఈజీగా 4, 5 నెలలు నిల్వ ఉంటుందండి. మరి ఈ రకంగా అంటే టమాటా, మునక్కాడ కలిపి నిల్వ పచ్చడిని చేయటం అనేది ఈ కాంబినేషన్‌లో చాలా తక్కువ మంది చేస్తూ ఉంటారు. మీకు గనక మునక్కాడ గానీ, టమాటా గానీ ఇష్టమైతే గనక ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. కొంచెమే చేయండి. మీకు నచ్చితే ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవచ్చు. మరి ఇంతకుముందు మీరెప్పుడైనా
ఎవరైనా ఈ రెండిటిని కలిపి నిల్వ పచ్చడిని పెడితే మటుకు తప్పకుండా కామెంట్ చేయండి. మరి ఇలాంటి పచ్చడి రెసిపీస్ మన ఛానల్‌లో చాలానే ఉన్నాయి కదండీ! మరి ఎవరికన్నా పచ్చళ్ళు ఇష్టమైతే గనక ఒకసారి చెక్ చేసుకొని, మీకేదన్నా ఇష్టమైన పచ్చడి ఏదన్నా ఉన్నట్లయితే మీరు ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్‌ని సపోర్ట్ చేయడం కోసం తెలుసు కదండీ! సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. రేపు మరో చక్కటి వీడియోని మీ దాకా తెస్తాను. అందాక సెలవు. థాంక్ యూ ఫర్ వాచింగ్.